యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకానికి అయితే తీసుకోవడం జరిగింది. జాన్ డీర్ 5039 టూ వీల్ డ్రైవ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి అయితే తీసుకోవడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. మీ వెహికల్ కూడా మా ఛానల్లో ప్రకటిస్తాము. కాల్స్ మాత్రం చేయవద్దు, ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. ఈరోజు మేము ముందుకైతే జాన్ డీర్ 5039 ట్రాక్టర్ అయితే అమ్మకానికి అయితే తీసుకోవడం జరిగింది. ట్రాక్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది, గుడ్ కండిషన్లో ఉంది. ట్రాక్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ చెప్తున్నారు. ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి 2020 మోడల్ బండి. 2020లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయి. వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ లేదు. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు ఈ బండి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. బండి అయితే నీట్ కండిషన్లో ఉంది, గుడ్ కండిషన్లో ఉంది. బండి వచ్చేసరికి 2020 మోడల్ బండి. బండి యొక్క టైర్ లైఫ్ వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి 70% లైఫ్ అయితే ఉంది. టైర్ లైఫ్ వచ్చేసరికి 70% మన టైర్లు నీట్ కండిషన్లో, గుడ్ కండిషన్లో ఉన్నాయి. రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని చెప్తున్నారు. బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు, డైరెక్ట్గా వర్క్కి వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు. బండి అయితే ఎక్కువ దమ్ము కూడా చేయలేదు, ఓన్లీ వారి సొంత పనులకు, సొంత పొలంలో మాత్రం వాడుకున్నామని చెప్తున్నారు. బండికి అయితే ఎటువంటి రిపేర్ కానీ ఎటువంటి డ్యామేజ్ లేదు, నీట్ కండిషన్లో, గుడ్ కండిషన్లో ఉంది. బండి ఉన్న లొకేషన్ సరికి ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో వెహికల్ అయితే అమ్మకానికి ఉంది. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు డిస్టిక్లో వెహికల్ అయితే అమ్మకానికి ఉంది. ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరియు టైటిల్లో ఉంటుంది, గమనించగలరు. ఈ ట్రాక్టర్కి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి 4,30,000 మాత్రమే చెప్తున్నారు. 2020 ఎండింగ్లో వెహికల్ తీసుకోవడం జరిగింది. 4,30,000 చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు, మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది. ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరియు టైటిల్లో ఉంటుంది, గమనించగలరు. బండికి అయితే ఎటువంటి రిపేర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్మినట్లు ఎటువంటి టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. టైంపాస్ కాల్ చేసి మాత్రం చేయకూడదు. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి, పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు.